పరిశుద్ధాత్మ నిజంగా నీ పొందితే ఆ శక్తితో ఉన్నదాన్ని వదులుకొని తెగించుకొని ప్రభు సాక్షి నిమిత్తమై నీ పరిగెత్తి పిచ్చుకుక్కలాగా ఎక్కడ పోయి చచ్చిపోతాడు నీవు. ఇది పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ శక్తి నిజంగా నీలో దిగి వచ్చిన ఎడలా హల్లెలూయా నీ సొంత రాజ్యం పూర్తిగా లయమైపోతుంది. నీ ఆలోచన, నీ ఉద్దేశాలు అన్ని కూలిపోతుంది. ఈ ఆత్మశక్తి మీలోకి దిగి వస్తున్నప్పుడు హల్లెలూయా తనకు తానే మరచిపోయి పిచ్చోడైపోతాడు నీవు. హల్లెలూయా. మొట్టమొదటిగా పరిశుద్ధాత్మ దిగి వచ్చినప్పుడు వారిని చూసి వారు ఏమన్నారు? వీరు మత్తులు అన్నారు. వారు పిచ్చులైపోయారు. అనగా తమ గురించి మరచిపోయారు. వారు ఏంటి? తమ గురించి మరచిపోయారు. తమ సుఖం, తమ లాభం, తమ స్వార్థం మరచిపోయింది. వారు బయలుదేరి వెళ్ళిపోయారు. పైనుండి మీరు శక్తి పొందుచున్నప్పుడు యెరూషలేములో, యెహూదీలో, శమరీలో, భూదిగంధ వరకు నాకు మీ సాక్షులుగా ఉంటారన్నారన్నమాట. ఆత్మశక్తి పొంది చర్చ్ కట్టడానికి కాదు, ప్రజల్ని విడిపించడానికే. పరిశుద్ధాత్మ శక్తి అమెరికా నుండి, డగ్లస్ నుండి డబ్బు తీసుకొచ్చి ఆమె చర్చ్ కట్టడానికి కాదయ్యా. స్థలం కొన్ని పెద్ద స్థావరం కట్టుకోవడానికి కాదు. పరిశుద్ధాత్మ క్రీస్తుని సాక్షించడానికే, సువార్త చెప్పడానికి పరిశుద్ధాత్మ కావాలి. పాపాన్ని ఎదిరించడానికి పరిశుద్ధాత్మ కావాలి. శరీరాన్ని చంపడానికి పరిశుద్ధాత్మ కావాలి. ఇది కాక ఆత్మ చెప్పుకొని గొప్ప సేవుడుగా, ఒక రవరుండిగా తిరిగి అట్టుండి వాడిని చేత బాప్తిసం తీసుకున్న నీ కూడా దురాత్మే. ఎందుకని ఆ ఆత్మాధ్వర్యంలో నీ తీసుకున్నాడు. నీ జీవితంలో మీకు సత్యం అర్థం కాదు. అర్థం చేస్తున్నారా? పరిశుద్ధాత్మ అంటే ఏంటి? దేవుని రాజ్య అనుభవం. హల్లెలూయా. దేవుని రాజ్యం మనలోకి రావాలంటే మన సొంత రాజ్యం కూలిపోవాలి. ఆ కూలిపోవడానికి ఏం కావాలి? క్రీస్తు శిలువలో చనిపోవాలి. హల్లెలూయా. ఆ రాజ్యాన్ని కూలగొట్టడానికి యేసుక్రీస్తు శిలువలో తన ప్రాణం అర్పించింది. ఆ కార్యం విశ్వాసంతో నాలో మీలో జరగాలి. ఒక్కొక్కరిలో ఇది విశ్వాసంతో జరగాలి. దేవునికి మహిమ కలుగును గాక. అర్థం చేస్తున్నారా? క్రీస్తు శిలువలో నివర్తించిన ఆ కార్యం విశ్వసించు వారిలో జరగాలి. దేవునికి మహిమ. హల్లెలూయా. అదుబట్టి శిలువ గురించిన వర్తమానం మేము చెప్పుతున్నప్పుడు, శిలువ గురించిన సువార్త మేము చెప్పుచున్నప్పుడు ఎవరైతే నమ్ముతారో వారి మీద శక్తి వస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. వారు వింటున్న కొలది వారికి శక్తి వచ్చేస్తుంది.